హృదయం ఉండాలి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. తర్వాత నీ ఇంట కూర్చుండేటప్పుడు, రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. అది ధ్యానించటం. దివారాత్రం ధ్యానించడం అంటే అది అలవాటు. కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, మళ్ళా ఉదయం లేచినప్పుడు వీటిని గురించి ఏం చేయాలా? దేవుడు ఏం మాట్లాడాడు? దేవుడు ఏం వాక్యం పంపించాడు? ఈరోజు వర్తమానంలో దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ఇలా మాట్లాడాడు కదా పదే పదే జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలు నీ హృదయంలో స్థిరమవుతాయి, సమయోచితంగా అవి జ్ఞాపకం చేయబడతాయి. వాటి ద్వారా నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దివారాత్రము ధ్యానించటం, ఇది 4వ నియమం. అలాంటి వాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. తర్వాత అంతేకాదు, అతడు ఏమవుతాడు?